మా ఇంటి బంగారం సినిమా సెన్సార్ రివ్యూ మనందరం కూడా ఈ సినిమా గురించి అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. చాలా రోజుల తర్వాత ఒక సినిమాతో మనందరి ముందుకు రాబోతుంది సమంత అని చెప్పేసి. మరి సెన్సార్ వాళ్ళు సినిమా గురించి ఏం చెప్పారు అంటే ఏం చెప్తారు? సో ఖచ్చితంగా సమంత గారు అయితే ఒక బ్యాడ్ ఫేజ్లో ఉన్నారని చెప్పొచ్చు. ప్రీవియస్ మూవీస్ ఏవి కూడా సరిగ్గా ఆడలేదు. బట్ ఈసారి ఏంటంటే మా ఇంటి బంగారం అనే సినిమాతో నందిని రెడ్డి గారి డైరెక్షన్లో అయితే ఆవిడ వస్తున్నారనమాట. ఈ సినిమా జూన్ 19 విడుదలవుతుంది. దీని తాలూకు సెన్సార్ అయితే వచ్చిందనమాట, సెన్సార్ రిపోర్టు. సినిమా అంతా కూడా చాలా అద్భుతంగా వచ్చిందని, అండ్ ఆవిడ హస్బెండ్ ఎవరైతే రాజనెడుమూరి గారు ఉన్నారో ఆయన ఈ స్క్రిప్ట్లో కూడా హెల్ప్ చేశారని చెప్పి, అంటే స్టోరీ పాయింట్ అంతా ఆయనే డెవలప్ చేసి నందిని రెడ్డి గారికి ఇవ్వడం. ఆవిడకి ఆల్రెడీ సమంత గారిని హ్యాండిల్ చేసిన అనుభవం ఉంది ఆల్రెడీ ఓ బేబీ సినిమాలో. సో అలా ఇది వాళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్నందువల్ల అటు ఫ్యామిలీస్లో కూడా మంచి అంచనాలు అయితే ఈ సినిమా పైన ఉన్నాయన్నమాట. సో మరి సెన్సార్ సభ్యులు అయితే దీనికి ఒక మంచి రేటింగ్ ఇచ్చారని చెప్పొచ్చు. సో దీంట్లో యాక్షన్ ఎపిసోడ్స్ కానీ సమంత గారు అంటే లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ లాగా ఎక్కువ శాతం దీన్ని చూపించారు. సో బట్ ఇందులో హీరో కూడా ఉంటారు, కానీ ఆయనకన్నా సమంత గారికి మెజారిటీ ఆఫ్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ స్టోరీ వాల్యూ కానీ ఉంటుందన్నమాట. సో మరి అలాగే ఇంకా మెయిన్ క్యారెక్టర్స్ చాలామంది, శ్రీముఖి లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళ పాత్రలు తగ్గట్టుగా బాగా చేశారని చెప్పి, అలాగే సాంగ్స్ కూడా మనం విన్నాము, దాన్ని ఆల్రెడీ రీల్స్ రూపంలో చాలామంది చేస్తున్నారనమాట. సో మరి సమంత గారి నుంచి యాక్టింగ్ కాకుండా డ్యాన్స్ కూడా చూడొచ్చు ఈ సినిమాలో. సో మరి ఒక మంచి ఫ్యామిలీ సినిమా, దాంట్లోనే యాక్షన్ మేళవించిన సినిమా. సో మరి ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ని ఇంప్రెస్ చేస్తుందనైతే సెన్సార్ రిపోర్ట్ అయితే వచ్చిందనమాట. సో మరి ఇంకా ఎప్పుడైతే బుకింగ్స్ ఓపెన్ చేస్తారో అప్పుడు ఆ ట్రెండ్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీస్ మళ్ళీ థియేటర్స్కి వస్తారు ఈ సినిమాతో అయితే చాలామంది నమ్ముతున్నారు అనమాట. సో రీసెంట్గా పెద్ద సినిమాతో ఆల్రెడీ ఫ్యామిలీస్ అలవాటు పడ్డారు థియేటర్కి. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ సమంత గారు కూడా ఆ స్టార్ పవర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆడియన్స్ని లాక్కొస్తారు థియేటర్కి. ఎందుకంటే అక్కడ స్టార్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆడియన్స్ వాళ్ళని చూడటానికి ఎన్ని రూపాయలని టికెట్ ఇచ్చుకొని వెళ్తారనమాట. సో మరి దీనికి ప్రైజెస్ అది ఎట్లా పెడతారు ఏంటి? సో మరి సమంత గారు ఇంతకు ముందు సినిమాలు చూసుకుంటే యశోద కానీ శాకుంతలం కానీ కొద్దిగా చేదు అనుభవాన్ని మిగిల్చాయన్నమాట. సో మరి ఈసారి చాలా గ్యాప్ తీసుకుని ఆవిడ ఫిజికల్గా కూడా బాగా ట్రైనప్ అయ్యి ఈ సినిమా కోసం వెల్ ప్రిపేర్డ్గా అయితే వచ్చారనమాట. మరి ఇంకా నందిని రెడ్డి గారి కాంబినేషన్ అంటే ఆవిడ సినిమాలన్నీ కూడా చాలా బాగుంటాయి. మరి ఆవిడ సినిమా తీసినప్పుడు ఇక దీనికి రిజల్ట్ ఎలా ఉంటుందని ప్రేక్షకులకు ఒక అంచనా ఉంటుందన్నమాట. మరి చూడాలి ఈ సినిమా ఎలా ఉంటుంది, ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది. మరి పెళ్లి తర్వాత సమంత గారి స్టార్ పవర్ అంటే ఆవిడ జాతకం ఎలా ఉందనేది ఈ సినిమాతో రుజువు అవబోతుంది అనమాట.